అలా సీతారామ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు ఆయన 1986లో ఎంటర్ అయ్యారు. 1986 తెలుగు నేలలో ఏం జరుగుతోంది, సినిమాలు ఎలా ఉన్నాయి, అప్పట్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, కోదండ రామిరెడ్డి గారు ఏం చేత ఒక సినిమా రాయించుకుంటే ఆయన ఎన్ని సినిమాలు అంతకుముందు రాయించుకున్నారు, తర్వాత ఎన్ని రాయించుకున్నారు, ఎన్ని రాయించుకోలేదు, నారీ నారీ నడుము మురారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అన్ని పాటలు రాయించుకున్నారు, మిగతా సినిమాలకు ఒక పాట రాయించుకోలేదు, కారణాలేంటి? అసలు 1986 అనేది తెలుగు నేలలో ఒక ఏమంటే ట్రాన్సిషన్ పాయింట్. తెలుగు జాతి మారుతున్న సమాజం అది. స్కూల్ కార్పొరేట్ కాలేజీలు అప్పుడే వచ్చినాయి. ఇవాళ మనం మాట్లాడుతున్న 2 కార్పొరేట్ పాఠశాలల దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో పేర్లు చెప్పడం భావ్యం కాదు, అవి వచ్చినవి 1986 ఆ ప్రాంతంలో. అలాగే టీవీ 1980లో వచ్చింది. టీవీ సీరియల్స్ రామాన్ సాగర్ యొక్క రామాయణం లాంటివి కానీ లేకపోతే కనుక మహాభారతం లాంటివి కానీ అప్పుడు వచ్చినవే. సినిమాల్లో మారుతున్నాయి, డిస్కో డ్యాన్స్లు స్టార్ట్ అయినాయి, కమర్షియల్ సినిమాలు స్టార్ట్ అయినాయి, ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే కానీ సినిమా నడవని సినిమాలు స్టార్ట్ అయినాయి. ఇలా సినిమాలలో అనేకమైన రూపాలు, ఏదో గజ దొంగ, దర్జా దొంగ లాంటి, అడవి దొంగ లాంటి, అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ ద ఫిల్మ్, ఇలాంటి వాటిలో సినిమా మారుతున్న దశలో సీతారామ శాస్త్రి గారు ఎలా నిలబడ్డారో రాశాను. విజ్ఞానం అనేది కమర్షియల్ అవుతున్న సమయంలో ఈయన పాటని కమర్షియల్ చేశాడా చేయలేదా అనేది పాయింట్. అందులో సీతారామ శాస్త్రి గారు ఒక చోట రాశాను నేను, ఆయన్ని నదిలోకి తోసేశారు పాటలు రాయని. దిగిన తర్వాత ఈత రాదు, నేర్చుకున్నాడు ఆయన. అలా అని చెప్పి ఏటి వాళ్ళకో ప్రవాహానికో కొట్టుకుపోలేదు, లొంగిపోలేదు. ప్రవాహానికి ఎదురీదాడు ఆయన, ఎదురీది ఆ గట్టుకు వెళ్ళాడు, కొత్త గట్టుని చూపించాడు, కొత్త పాటని చూపించాడు, కొత్త పదాన్ని చూపించాడు. అంతకుముందు ఎవరు వాడని పదాలు, కొత్త కొత్త పదాలు, కమర్షియలైజేషన్ ఆఫ్ ద సాంగ్స్లో ఈజీగా రాసే కొన్ని క్యాచీ పదాలు ఉంటాయి, అవి కానివి రాశారు. ఇన్ని రకాలుగా ఆయన మనం తీసుకొచ్చాం. అంటే లిటరీ అయింది, సోషలాజికల్ పాయింట్ అయింది. ఈ రెండూ కాకుండా మోటివేషనల్ పాయింట్. ఎలా నిలబడ్డాడు ఆయన, ఎలా పోరాడాడు ఆయన, ఎలా విలువలకు కట్టుబడి ఉన్నాడు ఆయన. చివరిలో 2000 తర్వాత ఆయనకి సినిమా పాటలు తగ్గినాయి. ఒకప్పుడు 1997 ఆ ప్రాంతంలో సంవత్సరానికి ఆయన 150-170 పాటలు రాస్తే 2006, 7, 10, 2019 ఆ ప్రాంతాల్లో సంవత్సరానికి 5-6 పాటలే రాశారు ఆయన. ఊహించొక్కసారి, సంవత్సరానికి 5 పాటలు అంటే ఒక వ్యక్తికి సరే పాటకి అప్పట్లో ఆయన 3 లక్షలు ఇచ్చారనుకున్న పాట 6 పాటలు రాస్తే 3 × 18 లక్షలు అంటే ఎలా గడుస్తుంది ఇల్లు? మామూలుగా అయితే లాజికల్గా ఆలోచిద్దాం. ఆస్తులు సంపాదించుకోలేదు, అంతస్తులు చూడలేదు, ఏమీ కాదు, అందుకు షికారుకు వచ్చింది అన్నాను నేను. ఆయన షికారుకే వచ్చాడు. ఆయనకి ఏవి పట్టనట్టుగానే ఉన్నాడు, దేనికి లొంగనట్టుగానే ఉన్నాడు, దేన్ని ఖాతరు చేయనట్టుగానే ఉన్నాడు, స్వేచ్ఛాజీవిగానే ఉన్నాడు, కానీ పాటకి బద్ధుడే ఉన్నాడు. సో అందుకని మరి తక్కువ పాటలు రాసినా అవన్నీ హిట్ పాటలే. మరి అలవైకుంఠపురంలో ఉంది 6 పాటలు 7 పాటలు ఉన్నాయి. ఎవ్రీ సాంగ్ ఈజ్ వండర్ఫుల్, హిట్టే, ప్రతి పాట హిట్టే. కానీ ఎందుకో తెలియదు కానీ సామాజిక వర్గమన అనేది ఇంకో పెద్ద హిట్ అయింది. అవును, అందులో ఏదో తెలియని ఒక మాధుర్యమో సంథింగ్ కనిపిస్తుంది మనకి. ఏంటంటే చెప్పలేం. సీతారామ శాస్త్రి గారు ఏ సినిమాలో అయినా ఒక పాట రాసినా అది అలా రాశారు ఆయన. సో ఆయన జీవిత విలువల్ని నేర్చుకుందాం, ఆయన సాహిత్య విలువలు నేర్చుకుందాం, ఆయన సామాజిక విలువలు నేర్చుకుందాం. అవన్నీ చెప్పే ప్రయత్నం 20 ఏళ్ళ అనుబంధం ఆయనతో నాకు ఉంది కాబట్టి కొంత నేను దగ్గరుండి చూశాను కాబట్టి వాటిని కూడా తెలియజెప్పే ప్రయత్నం. యాక్చువల్గా నేను నిజంగా చెప్తున్నాను, ఐ డ్రీమ్లో వచ్చిన చాలా ఇంటర్వ్యూలు మిగతా ఛానల్స్లో కూడా వాటిని కూడా నేను మెన్షన్ చేశాను ఆ బుక్లో. నేను దాదాపుగా ఐ డ్రీమ్లో వచ్చిన జగమంత కుటుంబం ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందులో శాస్త్రి గారే నేరుగా చెప్పారు, క్షణక్షణం సినిమా పాటలు ఎలా రాశారు ఏమిటి, జామురా తెరే జాబిలం అలాంటి పాటలు రాయడం వెనకాల ఏముంది. అది కాదు, అది ఒక రొమాంటిక్ సాంగ్, ఒక రొమాంటిక్ వేలో వెళ్ళచ్చు. కాకపోతే ఒక తల్లి ఒక పిల్లవాడికి బుజ్జగించి పుచ్చుతున్నట్టే ఉంటుంది. లేదంటే ఒక తండ్రి ఒక చంటి పాపని పుచ్చుతున్నట్లు ఆ సాహిత్యం. జాము రాత్రి జాబిలమ్మ. నేను నువ్వేవైతే పదాలు వాడావో అవే రాశాను అందులో. బుక్ చదవలేదు, ఆ బుక్ చదవడానికి కూడా నువ్వు నమ్మవు. నాకు తెలిసి నా చేతికి బుక్ ప్రింటర్ నుంచి వచ్చింది 3 గంటల కిందట, నిన్న రాత్రి అంతే.
నేను నా మెసేజ్ చేతికి వచ్చిన పెట్టిన 3 ముందు గంటల తర్వాత నీ నుంచి మెసేజ్ వచ్చింది చెప్పొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. అది నా లక్. నా లక్ అంటాను, ఎందుకంటే ఐ డ్రీమ్కి నేను ఏదంటాం కదా వాట్ వి కాల్ ఇక్కడ నుంచి కంటెంట్ తీసుకున్నాను కాబట్టి నేను దానికి బద్దుడినే ఉన్నానని చెప్తాను యాక్చువల్గా. అందుకని ఆ పాట జామురాత్రి జాబిలమ్మ ఆ పాట దగ్గరికి వచ్చేసరికి నేను రాసింది ఒక పేరా ఉంటుంది. వాళ్ళిద్దరూ అడవిలోకి వెళ్ళిపోతారు, కింద పడిపోతారు, ఆమె ఒళ్ళంతా మట్టి అయిపోతుంది. చాలా చాలా బబ్లీగా రొమాంటిక్గా చాలా అందంగా అందానికి నిర్వచనంలా కనిపిస్తుంది ఆమె. అలాంటి శ్రీదేవి పక్కన వెంకటేషు పక్క చీకట పడింది, ఆమెమో అమాయకంగా భయపడిపోతూ ఉంటుంది. ఈ టైంలో రొమాంటిక్ పాట మాత్రమే వస్తుందని అనుకునే ప్రేక్షకుడికి అసలు వాళ్ళిద్దరి మధ్యన కనీసం శరీరపరమైన స్పర్శ కూడా లేకుండా, ఆమెను కలిసి దగ్గరగా కూడా తీసుకోకుండా, అది కూడా రామగోపాల్ వర్మ గారి కాబట్టి జామురాత్రి జాబిలమ్మ అంటూ ఆయన రాసిన విధానం ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ఇలాంటి చాలా యాక్చువల్గా ఆయన భార్య ఎలా ఉంటుంది అనే దాన్ని 2 సినిమాల్లో రాశారు. మావి చిగురు అనేది ఒకటేను, అలాగే ఆహ్వానం లాంటి వాటిలో రాశారు. అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి యొక్క డైరెక్షన్లో. అసలు భార్య ఎంత అది రాస్తుంటే నాకే కళ్ళ నీళ్ళు వచ్చేసాం. భార్య ఎలా ఉంటుంది అన్నది. కానీ అదే సీతారామ శాస్త్రి గారు మొగుడు ఎలా ఉండాలో కూడా మొగుడు అనే సినిమాలో రాశారు, కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. అందులో లైన్ రాస్తారు యాక్చువల్గా, నువ్వు మగాడివి అయితే సరిపోదు, మొగుడివి కూడా కావాలి. ఊహించి ఎంత అత్యద్భుతమైన అది కూడా రొమాంటిక్ సాంగ్. అందులో వెన్ను నిమురుతోనే పదాలు వస్తాయి, చాలా రొమాంటిక్. దాంట్లో మగాడివి అయితే సరిపోదు అంటే పురుషుడివి మాత్రమే. అప్పుడు పురుషుడివి అయితే స్త్రీని స్త్రీగా మాత్రమే చూస్తావు. ఇప్పుడు మొగుడివి అయితే నీ పాత్ర మారింది, నీ యొక్క బాధ్యత మారింది. మొగుడు అయినప్పుడు ఆమె నీకు భార్య అయింది. భార్య అంటే ఇంకో ఇంటి నుంచి తెచ్చుకున్నావు నువ్వు. తన ఇంటి పేరు మార్చుకుంటోంది, తల్లిదండ్రులు వదులుకుంటోంది, అన్నదమ్ములను వదులుకుంటోంది, 2 జడలు పోతున్నాయి, 1 జడ అవుతోంది. తన ఇష్టాలు, తన అభీష్టాలు, తన అభిమానాలు అన్నిటినీ కామా కనీసం పెట్టి ఫుల్ స్టాప్ కాకపోయినా నీ దగ్గరికి వస్తోంది. నువ్వు ఎలా చూసుకోవాలి? డొమెస్టిక్ వైలెన్స్ పోవడానికి ఆ 2 లైన్లు చాలంట. నేనైతే మగాడివి అయితే సరిపోదు, మొగుడివి కావాలి అని. ఆ పాట ఆ సినిమా వచ్చింది నాకు తెలిసి 12 సంవత్సరాలు అవుతుంది, 2011 ఇప్పుడు వచ్చింది, నేను కాదనట్లేదు. కానీ సీతారామ శాస్త్రి గారు ఆ పాట రాయడం వెనకాల ఏముందో రాశాను నేను. ఇలా చాలా యాక్చువల్గా చాలా పాటలు. ఆ పర్సనల్ లైఫ్ అన్నారు కదా, ఆయన సతీమణి గురించి కూడా సతీమణి గురించి నాకు అంటే ఇప్పటి వరకు అంటే మాక్సిమం అందరి సతీమణులు అలా అలవోకగా అలా వచ్చినట్టు కనిపిస్తారు, కానీ ఎక్కడ అమ్మ మనకి కనిపించరు. సీతారామ శాస్త్రి గారి వైఫ్ ఎక్కడ మనకి అసలు ఉన్నారా లేరా అన్నట్టుగానే ఉంటారు. తక్కువ. అంటే ఎలా ఉంటుందంటే శాస్త్రి గారు ఏనాడు కూడా పబ్లిసిటీ, ఆయనకే పబ్లిసిటీ వద్దు, పబ్లిసిటీ ఇతరత్ర ఏం లేవు కాబట్టి వ్యక్తిగత జీవితంలో కూడా పెద్దగా ఏదో ఆస్తులు అంతస్తులు కూడగట్టుకోవడాలు జాడావుళ్ళు ఏం లేవు కాబట్టి ఒక సాధారణ మధ్యతరగతి జీవితం అని చెప్తాను నేనైతే. ఇప్పుడు ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు బీటెక్ చేసిన తర్వాత పెర్ మంత్ ఎంత సంపాదిస్తాడు? 1,00,000 రూపాయలు. అంటే నేను అనేది ఒక రేంజ్. మామూలు కూడా సాఫ్ట్వేర్ అంటే మినిమం 1 lakh. ఒక అంటే సంవత్సరానికి 12 లక్షలు. ఇవాళ మొన్ననే బీటెక్ చేసిన 23 ఏళ్ల కుర్రాడు లేదా కుర్రదానికి సంవత్సరానికి 25-20 లక్షలు ఈజీగా సంపాదించే రోజుల్లో 33 సంవత్సరాల కెరీర్ కలిగిన ఆయన పాటకి 2 లక్షలు 3 లక్షలు, అది కూడా రాసిన ఇందులో. మొదటి పాటకి ఆయన ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు, ఏ పాటకి ఎంత రెమ్యునరేషన్ పెరిగింది, ఏ పాటకి ఎంత రెమ్యునరేషన్ పెరిగింది. మీరు ఎలా చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే బుక్ మాట్లాడతానన్నట్టుంది. నాకు ఆ కెరీర్ గ్రాఫ్లు రాయడం ఐఏఎస్ కోచింగ్ కదా, ప్రతిదాన్ని అలా ఎక్స్ప్లెనేటరీగా జస్ట్ క్యాజువల్గా రాయడం ఇష్టం ఉండదు. ఆయన ఫస్ట్ పాట తీసుకున్న రెమ్యునరేషన్ 1,500 రూపాయలు. సిరివెన్నెల అనే పాటకి ఆ రోజుల్లో 1986లో పాట ఒకదానికి 1,500 రూపాయలు తీసుకున్నారు ఆయన. అక్కడ నుంచి ఆయన చివరికి వచ్చేసరికి పాటకి 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ కెరీర్ గ్రాఫ్ కూడా ఏ సినిమా నుంచి మారింది, ఏ డైరెక్టర్ పెంచారు, ఈయన ఏనాడు డబ్బులు అడగలేదు.
ఆయనకి పెంచబడిందే తప్ప ఆయన ఎప్పుడు కూడా పెంచమని అడగలేదు. ఓ సో ఎలా జరిగింది ఈ ప్రాసెస్లో అంటే సాధారణంగా సినిమాల్లో అంటే సినిమా రంగం రాజకీయ రంగంలో డిమాండ్స్ ఉండవని నమ్ముతాను నేను. అంటే నాకు ఇంతే కావాలని ఇప్పుడు కూడా నేను అంటాను. అంటే లీడింగ్ రైటర్లు కూడా ఎవరైనా అంటే వాళ్ళు ఒకరి పేరు చెప్పి అనుకోవడం ఆగాను తప్ప నేను నాకు ఇంతే ఇవ్వండి అని అనలేరు. డైరెక్టర్తో సహా ఎక్కడో ఒక చోట హీరో అంటే వాళ్ళ మీద ఆధారపడింది మినహాయిస్తే తప్ప అది కూడా బార్గెనింగ్ ఉంటుంది. ఓ సినిమాకి అయితే ఒకలా ఓ సినిమాకి ఒకలా ఉంటుంది. అందుకే సినిమాల్లో బార్గెనింగే ఉంటుంది తప్పించి కానీ డిమాండ్ కమాండ్ ఉండదు. అయినా ఎంతో కొంత రిక్వెస్ట్ సబ్మిషను ఉంటుంది కదా, అది లేని వ్యక్తి నేను చెప్పడం నా ఉద్దేశం.